Hello all, welcome to Track Tollywood and welcome to today's Tollywood news. #90s a మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఎంతమంది చూసారు? ఇంకెవరైనా చూడలేదా? అయితే వెంటనే వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇట్ ఈస్ విన్నింగ్ హార్ట్స్ ఆల్ ఓవర్ అండ్ ఇట్స్ మస్ట్ వాచ్ వన్. January 5th నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వెబ్ సిరీస్ లో ది బెస్ట్ అనొచ్చు, విత్ నేచురల్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ద లీడ్ కాస్ట్. సిరీస్ ని చాలా బ్యూటిఫుల్ గా రాసుకున్నారు. 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది, కొన్ని అయితే ఎమోషనల్ కూడా చేస్తాయి. మొత్తానికి మన హార్ట్ ని కుదిపేస్తుంది. సిరీస్ మొత్తం మిడిల్ క్లాస్ లైఫ్ గురించే ఉంటుంది. అందరూ కనెక్ట్ అవుతారు, మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. సో తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. అందరికీ తెలుసు వెంకటేష్ గారు చేసిన సైందో మూవీ January 13th రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో. మూవీ ట్రైలర్ రిలీజ్ దగ్గర నుండి ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారు మూవీ టీమ్. ఆ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ శైలేష్ మాట్లాడుతూ మూవీ క్లైమాక్స్ గూస్ బంప్స్ ఇస్తుంది అండ్ ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని కూడా ఇస్తుంది అన్నారు. ఆయన స్క్రిప్ట్ రాయడమే క్లైమాక్స్ మొదలు పెట్టారంట. మూవీని చూసే ఆడియన్స్ కి మూవీ క్లైమాక్స్ దగ్గర నచ్చాలని, అందరూ మూవీని ఇష్టపడాలనే స్టోరీ రాసుకున్నారంట. అండ్ ఆ రెస్పాన్స్ ట్రైలర్ కి వచ్చింది. మూవీకి కూడా అంతే మంచి రెస్పాన్స్ వస్తుంది అని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ, ఆర్య, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్దిక్ యాక్ట్ చేస్తున్నారు మూవీలో. మోహన్ లాల్ గారు చేసిన నేరు మూవీ కేరళలో అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ అయింది. చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో December 21st రిలీజ్ అయింది ఈ కోర్ట్ రూమ్ డ్రామా. మూవీని చూసిన ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ అందరికీ మూవీ నచ్చింది. అండ్ ఇట్ ఇస్ కేరళస్ ఆల్ టైమ్ టాప్ 10th ఫిల్మ్ అకార్డింగ్ టు బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్. అండ్ ఒక సెన్సేషనల్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్. ఓ కోర్ట్ రూమ్ డ్రామాకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా రేర్. అదే సక్సెస్ఫుల్ గా అచీవ్ చేసింది మూవీ. కేరళ గ్రాస్ 42 crores ఉంది అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ 78 crores ఉంది. ఇవాళతో 80 crores మార్క్ ని క్రాస్ చేస్తుంది అండ్ త్వరలో కేరళలోనే 50 crores కలెక్ట్ చేస్తుంది. కేరళస్ ఆల్ టైమ్ టాప్ 10 మూవీస్ లిస్ట్ లో ఇప్పటిదాకా 2018 పులిమురుగన్, బాహుబలి 2, KGF 2, లూసిఫర్, లియో, జైలర్, RDX, భీష్మ పర్వ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ 42.6 crores గ్రాస్ తో 10th ప్లేస్ లో నించుంది. ఇంకా బాక్స్ ఆఫీస్ రన్ అండ్ అయ్యేలోపు ఎంత క్రాస్ కలెక్ట్ చేస్తుందో చూద్దాం. మూవీని జీతు జోసు డైరెక్ట్ చేశారు. సంతి, జగదీష్, గణేష్ కుమార్, నందు, అతిథి రవి, ప్రియమణి యాక్ట్ చేశారు మూవీలో. డెవిల్ మూవీ డైరెక్టర్ ఇప్పుడు అభిషేక్ నామా అని చెప్తున్నారు, కానీ అసలు ఫస్ట్ డెవిల్ మూవీని డైరెక్ట్ చేసిన ఎవరో తెలుసా? నవీన్ మేడారం. మూవీని 80% ఆయన డైరెక్ట్ చేశారు. బట్ ఏదో ప్రాబ్లం వచ్చి నవీన్ మూవీ నుండి తప్పుకున్నారు. అండ్ తర్వాత ప్రొడ్యూసర్ అభిషేక్ నే మూవీ డైరెక్టర్ గా మెన్షన్ చేశారు. కాకపోతే రీసెంట్ గా రిలీజ్ అయ్యి చాలా మంచి అప్రిసియేషన్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ #90s ని క్రియేట్ చేసింది కూడా నవీనే. అయితే డెవిల్ మూవీ నుండి తప్పుకున్న ఈ #90s వెబ్ సిరీస్ ని క్రియేట్ చేసి ప్రొడ్యూస్ చేయడంతో చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారనిపిస్తుంది నవీన్ ఇవే కాదు, లండన్ లైఫ్, నైస్ టు మీట్ యూ, బాబు బాగా బిజీ లాంటి మూవీస్ కూడా చేశారు. అండ్ ఆహాలో సిన్ అనే వెబ్ సిరీస్ ని కూడా చేశారు. కానీ వీటికి అంత మంచి రికగ్నిషన్ రాలేదు. అయితే డెవిల్ మూవీకి వర్క్ చేసేటప్పుడు ఆ మూవీకైనా మంచి పేరు వస్తుంది అనుకున్నారు. బట్ ఆల్మోస్ట్ 100 days వర్క్ చేశాక మూవీ నుండి తప్పుకున్నారు. దాంతో చాలా అప్సెట్ అయ్యి ఒక ఎమోషనల్ నోట్ కూడా రాశారు సోషల్ మీడియాలో. కానీ #90s కి వచ్చిన రెస్పాన్స్ తో చాలా సాటిస్ఫై అయి ఉంటారు అనిపిస్తుంది. ఈ సిరీస్ ని ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి. ప్రైమ్ వీడియో ఒరిజినల్స్ లో పంచాయత్ వెబ్ సిరీస్ కి సూపర్ క్రేజ్ ఉంది. ఆ సిరీస్ 2 seasons రిలీజ్ అయ్యాయి. రెండింటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఈ సిరీస్ 3rd season గురించి మాత్రం టీమ్ ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇదే కాదు, సల్మాన్ ఖాన్ టైగర్ 3 కూడా December 30th కానీ 31st కానీ రిలీజ్ చేస్తామన్నారు. కానీ అప్పుడు అసలు ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అండ్ మూవీ కూడా స్ట్రీమ్ అవ్వలేదు. తర్వాత Jan 7th రిలీజ్ అవుతున్న న్యూస్ ఉంది, కానీ అది కూడా కన్ఫర్మ్ చేయకుండా మూవీ కమింగ్ సూన్ అని డేట్ మెన్షన్ చేయకుండా పోస్టర్ రిలీజ్ చేశారు. సో అందరూ మూవీ స్ట్రీమింగ్ ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నారు. బట్ సడన్ గా మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు పంచాయత్ సీజన్ 3ది. రీసెంట్ గానే సిరీస్ January 15th నుండి స్ట్రీమ్ అవుతుందని చెప్పారు ప్రైమ్ వీడియో వాళ్ళు. దాంతో ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు అనుకునే లోపే ఆ లిస్ట్ లో ఉండి పంచాయత్ సీజన్ 3ని తీశారు. దాంతో ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఆడియన్స్ ని. సంక్రాంతికి తెలుగు నుండి రిలీజ్ అవుతున్న 4 మూవీస్, ఓవర్సీస్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. మహేష్ బాబుస్ గుంటూరు కారం మూవీ ఓవర్సీస్ రైట్స్ 21 crores కి సోల్డ్ అయ్యాయి. మూవీ 5 million మార్క్ ని క్రాస్ చేస్తే ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అచీవ్ చేస్తుంది మూవీ. అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్ట్రాంగ్ నోట్ లో స్టార్ట్ అయ్యాయి. తేజస్ హనుమాన్ మూవీ ఓవర్సీస్ రైట్స్ 4 crores కి వాల్యూ అయ్యాయి. సో మూవీ 1 million ప్లస్ కలెక్ట్ చేయాలి. ఇంకా వెంకటేష్ సైందో మూవీ ఓవర్సీస్ రైట్స్ కూడా 4 crores రేంజ్ లోనే వాల్యూ అయ్యాయి. సో ఈ మూవీ కూడా 1 million మార్క్ క్రాస్ చేయాలి. ఇంకా నా సమీరంగ మూవీ రైట్స్ 2 crores కి వాల్యూ అయ్యాయి. సో మూవీ $600,000 కలెక్ట్ చేస్తే చాలు. సో చూద్దాం మూవీస్ రన్ అండ్ అయ్యే లోపు ఏ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో. అండ్ ఈ మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఫర్ మోర్ న్యూస్ అండ్ అప్డేట్స్, డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ట్రాక్ టాలీవుడ్.